వెల్కమ్ టు 5D మీడియా. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఈ సామెత గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి. అది చట్టం ఒప్పుకోక అన్నది నాకు తెలియదు కానీ రూల్స్ పూర్తిగా మానేశారండి ఆయన. తర్వాత ఒక సినిమాలో నటించవలసి వస్తే కేంద్ర ప్రభుత్వం పర్మిషను, సుప్రీంకోర్టు పర్మిషను తీసుకుని ఒక సినిమాలో నటించారండి. మీరు కూడా పవన్ గారు వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి. ముఖ్యంగా కాపు యువత, బలిజ యువత వారికి సేవ చేయండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ల ద్వారా. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి, బాధపడను. దానికన్నా ఒకటి చేయండి. మా కుటుంబంలో 7 ఉన్నాం. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు. ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించేయండి. మమ్మల్ని మేమే అడ్డుపడం, మీ అనాథనం, నాకంటే ఎవరు లేరు. అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు, ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు. ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు. ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ మా రకరకాల వల్ల మేము ఓటమి చెందొచ్చు. తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం. మాలో లోపాలేంటి? కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోటు దూల వల్ల ఓడిపోయారు, మంత్రులు దీనివల్ల ఓడిపోయారని. రైట్, నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపున సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం. ప్రజలు పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా. మొదటగా ముద్రగడ పద్మనాభం గారు, ఈయన ఏంటంటే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరాడు పవన్ కళ్యాణ్ గారి మీద. పిఠాపురంలో ఓడగొడతానన్నాడు. ఆయన అన్నట్లుగానే ఓడిపోవడం, ఆయన పవన్ కళ్యాణ్ గారికి గెలవడం జరిగింది. ఈయన సవాల్లో ఈయన ఓడిపోవడం జరిగింది. ఆయన పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నాడు. ప్రభుత్వం కూడా ఈయన విజ్ఞప్తిని చాలా తొందరగా యాక్సెప్ట్ చేసి ఆయన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చి ఆ గజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నేను పేరు మార్చుకున్నానని చెప్పి దానికి సంబంధించిన కాపీలన్నీ ఆ మీడియా ప్రతినిధులు అందరికీ పంచిపెట్టాడు. అందరూ తీసుకోండి అని చెప్పి పంచిపెట్టడం అంతా అయిపోయిన తర్వాత ఇక పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు అన్నమాట. విజ్ఞప్తులు, సలహాలు అనుకోండి, లేదా విజ్ఞప్తులు అనుకోండి, చేయడం మొదలుపెట్టాడు. ఏంటంటే మీరు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగండి. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీ చేతిలో కీలుబొమ్మ అన్నాడు. అసలు ఆ కీలుబొమ్మ అనే పదప్రయోగం ఉంది కదా, అది ఎంత నెగిటివిటీ అంటే ఆయన మైండ్లో ఎంత నెగిటివిటీ అనేది నిండిపోయిందని అర్థం చేసుకోండి. అంటే కేంద్ర ప్రభుత్వానికి మీరు ఇప్పుడు దగ్గరగా ఉన్నారు కాబట్టి, లేదా స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వానికి మీ అవసరం ఉంది కాబట్టి అని చెప్తారు ఎవరన్నా. కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో కీలుబొమ్మగా ఉంది కాబట్టి అంటున్నాడు ఆయన. చూడండి ఎంత నెగిటివిటీ ఉందనేది చూడండి. ఆయన మా నరనరాలన ఆయన నెగిటివిటీ జీర్ణించుకుపోయిందనమాట. ఇక సరే దాని పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే సలహాలు ఏంటంటే ప్రత్యేక హోదా అడగండి,
కేంద్ర ప్రభుత్వం మీ మాట వింటది కాబట్టి అన్న ఉద్దేశంతో ఆయన అడుగుతున్నాడు. తర్వాత కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంలో కూడా ఆయన పోరాడాలంట. ఇప్పుడు తర్వాత స్టీల్ ప్లాంట్ గురించి పోరాడాలంట ఎవరో పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఇట్లా ఆయనకి ఏదో సలహాలు చెప్తున్నాడు. ఈ సలహాలు చెప్పాడు, అంతా బాగానే ఉంది. అసలు సలహాలు పవన్ కళ్యాణ్ గారు అడగలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అవసరం ఉండి నిజంగానే మీరు కాపు ఉద్యమ నేత కాబట్టి మీ దగ్గర ఏమైనా సలహాలు స్వీకరించాలనుకుంటే ఆయన మిమ్మల్ని కోరతాడు. ఏ లేఖ రూపంలోనో లేకపోతే ఆయన ఎవరన్నా ఆయనకు సంబంధించిన వ్యక్తులు మీ దగ్గరికి పంపించో మీ సలహాలు కోరే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా ఆయన సలహాలు ఇవ్వచ్చు. ఆయన ఏమీ అడగకుండానే మీరు ముందుకు వచ్చి మీరు ఆయనకి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతకే కావాలంటే మీరు సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ప్రస్తుతం మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తాడేపల్లికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని మీరు అపాయింట్మెంట్ కోరితే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడానికి 1 వారమో 10 రోజులు నెల 2 నెలల్లో లేకపోతే సంవత్సరం పట్టొచ్చు. ఆ టైంకి మీరు వెళ్ళి చేరి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిన టైంకి అంటే మీరు 10 రోజులకి ఇస్తేనో లేకపోతే సంవత్సరానికి ఇస్తేనో లేకపోతే 2 సంవత్సరాలకి ఇస్తాడో చూసి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్ళి ఆయన కలిసి మీరు ఆయన సలహాలు ఇవ్వండి. అది బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వడం వల్ల వచ్చిన ప్రయోజనం లేదు కాబట్టి మీరు సలహాలు ఇవ్వడం ఆపితే మంచిది పద్మనాభం గారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇంకో విజ్ఞప్తి చేశాడు. అయ్యా మీ అభిమానులు సోషల్ మీడియా పోస్టుల్లో విపరీతమైన పచ్చి బూతులు తిడుతున్నారు కాబట్టి ఇవన్నీ చేసే బదులు మీ మనుషులను పంపించి మేము 6-7 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నామని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత మేము మా ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్య ఎంతమంది కాబట్టి మీ మనుషులను ఎవరన్నా పంపించి అందరినీ చంపివేయండి, మేమేం అడ్డు కూడా చెప్పం, మీ చేతుల్లో మీ మనుషుల చేతుల్లో మేము చక్కగా హాయిగా చనిపోతాం, వచ్చి మమ్మల్ని చంపించేయండి అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాడు. వీళ్ళు ఏంటంటే ఇలా మనస్తత్వాలు ఏంటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, మొన్నటిదాకా విర్రవీగారు, అదన్నారు, తొడలు కొట్టారు. ఈయన మీద పవన్ కళ్యాణ్ గారి మీద శపథం చేశాడు. శపథం చేసి ఇప్పుడు ఇక అయిపోయింది కదా అంతా, ఇక అంతా ప్రజలంతా బుద్ధి చెప్పడం జరిగింది. అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే సింపతి గేమ్ ప్లే మొదలెట్టారు. చూడండి మీరు, ప్రతి వాళ్ళు సింపతి గేమ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు సింపతి గేమ్ మమ్మల్ని చంపేయండి అని సింపతి మొదలెట్టాడు. అక్కడ చూస్తే ప్రధాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సింపతి గేమ్, ఆయన గురించి కూడా మాట్లాడదాం ఈ వీడియోలోనే ముందు మాట్లాడదాం. ఆయన గురించి కూడా ఆయన సింపతి మొదలెట్టాడు. పేర్ని నాని గారు ప్రజాస్వామ్య విలువలు లేవు, ప్రజల మీద పడి దాడి చేస్తున్నారు, అసలు ప్రజాస్వామ్యం ఉందా, మేము ఉండాలా చచ్చిపోవాలా అని చెప్పి ఆయన సింపతి గేమ్ మొదలుపెట్టాడు. అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏంటి, సింహం నాన్ వెజ్ తినడం మానేసి వెజిటేరియన్గా మారిపోయినట్టు, అంటే ఆకులు అలంలో మేకలు తింటాయి కదా, ఆ మేకలు తిన్నట్టు ఈ సింహాలు పుల్లు కూడా ఆకులు అలంలో తిని బతుకుతున్నట్టు. అంటే వీళ్ళ మాటలు చూస్తుంటే మనకి ఇట్లాంటివన్నీ అనిపిస్తాయి అన్నమాట. వీళ్ళు పూర్తిగా సాత్వికులుగా మారిపోయినట్లుగా. ఇదంతా ఏంటంటే సింపతి గేమ్, అంటే ప్రజల నుంచి సింపతి గెయిన్ చేయడం కోసం వీళ్ళు డ్రామాలు మొదలెట్టారన్నమాట. ప్రజలు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళ డ్రామాలు, వీళ్ళు ప్లే చేసే గేమ్స్, ఆ కెమెరా ముందుకు వచ్చి వీళ్ళు చేసే నటన, ఇవన్నీ కనుక నమ్మారనుకోండి మళ్ళీ వాళ్ళ ట్రాప్లో పడతారు. ఆల్రెడీ అంతకుముందు అంటే ఒక్క ఛాన్స్ అని అడిగారు, ఇచ్చారు. అంటే అంతకుముందు అసలు వీళ్ళేంటి, నాయకుల ప్రవర్తన ఏంటి, అసలు ఈ ముఖ్యమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది అవన్నీ ప్రజలకు తెలియదు. అంతకుముందు ఏంటంటే వాదార్పు యాత్ర, ఆ యాత్రలో ముద్దులు పెట్టడం, ఆ తలని ఇవ్వటం, దీవించడాలు, ఇవే తెలుసు జనాలకి. అధికారం చేతిలోకి వస్తే ఎట్లా మారిపోతాడు అనేది అప్పుడు అంతకుముందు తెలియదు. ఇప్పుడు 5 సంవత్సరాలు చూసి తెలుసుకున్నారు కాబట్టి ఇతను ట్రాప్లో పట్టాక అవకాశాలు తక్కువే. అయినా కూడా సింపతి అంటే ప్రజలు అనేవాళ్ళు ఏ గేమ్కైనా పడతారో పడరో తెలియదు కానీ సింపతి గేమ్కి ఖచ్చితంగా పడితేరుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ట్రాప్ కూడా అదే. మొదట్లో ఆయన జైల్లో పెట్టినప్పుడు తల్లిని చెల్లిని వాళ్ళ మొత్తం కుటుంబం మొత్తం రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయడం, ఇలాంటివన్నీ సింపతి గేమ్స్ అన్నీ ప్లే చేసి ఆయన ప్రజల్లోకి వెళ్ళి చొచ్చుకుంటూ వెళ్ళాడు. అంత స్పీడ్గా ఆయన అంత ప్రజల్లోకి తొందరగా చొచ్చుకెళ్ళడానికి ప్రధాన కారణం ఆ సింపతియే. ఇప్పుడు మళ్ళీ అదే సింపతి గేమ్ స్టార్ట్ చేశారు వీళ్ళు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి వీళ్ళు ఆడే సింపతి గేమ్స్కి మీరు లొంగొద్దు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన ఆ పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఆయన ఏం చెప్తున్నాడంటే సోషల్ మీడియాలో నా గురించి ఇట్లా పెడుతున్నారు, ఒకడేమో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంతే చావలేదు కదా అని ఒకడు కామెంట్ పెట్టాడు. తర్వాత ఇంకొకడేమో చావలేదు చంపండి లేదా చచ్చేదాకా కొట్టండి అని చెప్పి ఇంకొకటి కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ చేసిన వ్యక్తి మన అసెంబ్లీ స్పీకర్గా నియమించారు. ఈ కామెంట్ చేసిన వ్యక్తిని ఇట్లా ఉంది, కౌరవుల సామ్రాజ్యంలోకి వెళ్ళబోతున్నాం, మనం చేసిన మంచి ప్రజల్లో అందరికీ గుర్తు ఉంది, అది ఇది అని చెప్పి ఇక సింపతి మొదలెట్టాడు. ఇప్పుడు ఈయనంట సత్యదాకా కొట్టండి ఎవడో కామెంట్ చేశాడంట. ఇలాంటి కామెంట్లు గత 5 సంవత్సరాల్లో పచ్చి బూతులు కామెంట్లు, ఇక చెవులకి వినటానికి కూడా సాధ్యం కానటువంటి కామెంట్ల రూపంలో కానీ బూతులు, అసలు కామెంట్లు సోషల్ మీడియాలో కామెంట్లు కాదండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చుని
ఈ లోగోలు ఉన్న మైకులతో, ప్రధాన మీడియా సంస్థల లోగోలు ఉన్న మైకుల్లో మాట్లాడారు మీరు. పచ్చి బూతులు, వినరాని బూతులు, తల్లుల్ని తిట్టడం, అమ్మల్ని తిట్టడం, పెళ్ళాలను తిట్టడం, పచ్చి బూతులు. అప్పుడు లేనిది ఈయనకి ఎవడో సోషల్ మీడియాలో సావలేదు కదా, సత్యదాకా కొట్టండి అని ఎవడో కామెంట్ చేశాడంట ఎవరో. దానికి ఇప్పుడు ఈయన దాన్ని చెప్తూ అసలు ఎంత సాత్వికం ఆయన ముఖంలో చూస్తే, అసలు మళ్ళీ ఏదో ఒక యుగ పురుషుడు, మహాపురుషుడు, ఒక ప్రేమ అంటే ప్రజలకి ప్రేమ అందించడానికి, ప్రజలకి ఇదే ఇవ్వడానికి వచ్చినట్లుగా ఆయన ఆ హావభావాలు చూస్తుంటే మనకి ఆశ్చర్యం కలుగుద్ది. అసలు ఆయన ఈ 5 సంవత్సరాలు ఆయన వ్యవహరించిన తీరేంటి, ఆయన ఆ మీడియాలో మన ఎలక్షన్ ప్రచారంలో కానీ ముందు కానీ ఆ ఇంటికి బీగలేరు, బొచ్చు బీగలేరు అని చెప్పి ఏళ్ళు పెట్టి చూపించటం, అసలు ఆయన ఎట్ట చేతులు ఊపటం, అసలు అవన్నీ చూస్తుంటే ఆయన ఈయన ఒకటేనా అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏంటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకాలు ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఈ సింపతి గేమ్స్ ప్లే చేసి వీళ్ళని ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నట్టు నటిస్తున్నారు. వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారంటే దాని వెనకాల చాలా ఉద్దేశం ఉంటుంది. వాళ్ళు నిజంగా మార్పు చెంది మీ కాళ్ళు పట్టుకోవట్లేదు. వాళ్ళు కాళ్ళు పట్టుకున్నట్టు నటించి మిమ్మల్ని మళ్ళీ సింపతి ట్రాప్లో లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రధాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సింపతి డ్రామా ఆయన మొదలెట్టాడు. ఇక పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ అనుచరులను కొట్టారంట, ఇంటి మీద దాడి చేశారంట, ఒక పార్టీ నాయకురాలని ఏదో లకారంతో మాట్లాడారట, పసిపిల్లలో ఉన్నటువంటి ఒక మహిళామూర్తిని ఏదో తిట్టాడంట టీడీపీ కార్యకర్త ఎవరో అక్కడ. ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు ఆయన. ఇక ఇవన్నీ చెప్తుంటే మీరు ఎట్లా ఉందంటే అసలు గత 5 సంవత్సరాల్లో ఇలాంటి అకృత్యాలు, ఇలాంటి దాష్టికాలు, ఇలాంటి దాడులు ఎన్ని చేశారు చెప్పండి. దాడులు చేశారు సరే, ఎవరన్నా మీడియా ప్రతినిధి ఎవరన్నా మీ ముందుకు దాన్ని ఆ ఇష్యూని తీసుకొస్తే అసలు మీరు పట్టించుకునేవాళ్ళ, దానికి సమాధానం చెప్పేవాళ్ళ? సాక్షాత్తు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేస్తే మీ ముఖ్య నాయకుడు, మీ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? అప్పుడు స్టేట్ డీజీపీ ఏమన్నారండి? ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అంట. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు చెప్పులు వేస్తే ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అని డీజీపీతో చెప్పించారంటే మీరు ఎంత దిగజారిపోయి ప్రవర్తించారు మీరు. తర్వాత కాలంలో ఏమైంది? ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు, బాబు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు అప్పుడేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి బీపీ వచ్చిందంట. అంటే పట్టాభి గారు అన్న ఏదో ఒక పదానికి ఇప్పుడు ఈయన అభిమానులకి బీపీ వచ్చి వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేశారంట. అంటే బీపీలు ఓన్లీ వైఎస్ఆర్సీపీ అభిమానులకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి బీపీలు ఉంటాయా? అప్పుడు అపోజిషన్ పార్టీ తెలుగుదేశం, ఇప్పుడు అధికార పార్టీ, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ అభిమానులకి, చంద్రబాబు గారి అభిమానులకి కూడా బీపీ ఉంటుందిగా. సేమ్ వాళ్ళు ఇదే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారుగా, ఇదే ఆంధ్రప్రదేశ్లో దొరికే ఆహారమే తింటున్నారుగా, మీతో పాటు మీరు తిన్న ఆహారమే తింటున్నారుగా. మీరు వేరే ప్రాంతాలకు వెళ్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి వేరే ప్రాంతంలో ఆహారం తీసుకుని ఇక్కడ వచ్చి నివసించట్లేదుగా. సేమ్ ఒకటే ప్రాంతంలో ఉంటున్నారు, ఒకటే ఊళ్ళల్లో, ఒకటే రాష్ట్రంలో ఉంటున్నారు. ఫుడ్ అంతా సేమ్, వాళ్ళు మీరు తినేది అంతా ఫుడ్ అంతా ఒకటే. మరి మీకు బీపీలు వచ్చినప్పుడు, మీకు బీపీలు రేజ్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ వారికి కూడా బీపీలు రేజ్ అవుతాయి కదా. రేజ్ అయ్యి వాళ్ళు మీ మీద దాడి చేయలే, మీ మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులకే మీరు ఇంత సింపతి మొహం అంతా అదో రకంగా పెట్టేసి జాలీగా ఇలా చేస్తున్నారు మీరు. కాబట్టి ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే వీళ్ళ సింపతి డ్రామా మొదలెట్టారు కాబట్టి మీరు ఈ సింపతి గేమ్స్లో పడొద్దు. ఇక తెలుగుదేశం పార్టీ వరకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు అప్రమత్తంగా ఉండండి. మీరు కొంత ఇంత చేస్తే వీళ్ళు దాని అంత చూపించి భూతద్దాల్లో చూపించి ప్రజల్లో మళ్ళీ ఏదో సింపతి గేమ్ చేద్దాం అనే ప్రయత్నం మొదలెడతారు. మీరు ఇప్పటికీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయద్దు. ప్రజల యొక్క పల్సు ఎట్లా ఉంటుంది అనేది గతంలో ఆల్రెడీ ఒకసారి అతను పట్టుకుని ఉన్నాడు కాబట్టి కొంత అవగాహన ఉందా ఇతనికి. అధికార మదంలో లాస్ట్ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల నాడు పట్టుకోలేకపోయాడు కానీ అంతకుముందు ప్రజల పల్సు పట్టుకున్నాడు. ప్రజలు ఏం చేస్తే రెస్పాండ్ అవుతారు, ఏం చేస్తే మన వైపు వస్తారు అనేది 2014 ఎన్నికల్లో కొంత సక్సెస్ అయ్యాడు, 2019 ఎన్నికల్లో పరిపూర్ణంగా సక్సెస్ అయ్యాడు. కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకుని గుర్తెరుగు ఉంటారని చెప్పి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.